బంగారు తల్లి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందడానికి ఎవరి గృహంలో వాళ్ళు సులభంగా సునాయాసంగా చేసుకునే ఒక పవర్ఫుల్ పరిహారం ఉంది. ఎవరైతే ఈ పరిహారం చేస్తారో 100% బంగారు తల్లి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ బ్లెస్సింగ్స్ పొందుతారు. అండ్ 1-on-1 మెంటర్షిప్లో ఈ యొక్క పరిహారం చాలామందికి షేర్ చేసుకోవడం జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్కి ఏపీ తెలంగాణలో షేర్ చేయడం జరిగింది. వాళ్ళు ఆచరణలో పెట్టారు. స్పాన్ ఆఫ్ 3 to 5 డేస్లోనే అద్భుతమైన రిజల్ట్స్ చూశారు. ఆ యొక్క టెస్టిమోనీస్, వాళ్ళ యొక్క మిరాకిల్స్, వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ విన్నాక ఈ రిజల్ట్ వాళ్ళతో ఉండిపోకూడదు, మీ అందరికీ హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ పవర్ఫుల్ పరిహారం ఈ వీడియోలో షేర్ చేసుకోబోతా ఉన్నాం. అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాన్ని వీడియోలో డీకోడ్ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. హాయ్ హలో, నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి. అమ్మవారిని పసుపు కుంకుమతోనే కాదండి, అమ్మవారిని నీటితో కూడా పోలుస్తారు. నువ్వు ఎక్కువ నీళ్ళు పాడేసావు అంటే డబ్బులు నీ దగ్గర ఉండవు అని ఇలా కూడా చెప్తూ ఉంటాం, మనం వింటూనే ఉంటాం. కానీ పసుపుని, కుంకుమని, నీటిని ఎంత జాగ్రత్తగా వాడితే లక్ష్మీదేవి మన తలుపు తట్టి ఇంటి లోపలికి వచ్చి మన గుళ్ళో ఆసీనురాలు అవుతుంది అని చెప్పేసి ఈ రోజు మనతో వీటన్నిటి మీద డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. నీటిని ఎంత జాగ్రత్తగా వాడాలి, పసుపుని, కుంకుమని, వీటన్నిటిని ఎంత పవిత్రంగా చూడాలి అని చెప్పేసి సార్తో మాట్లాడదాం. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. హలో అండి, వైబ్రెంట్ వంశీ గారు, ఎలా ఉన్నారు సార్? గ్రేట్, థ్యాంక్ యూ. సో మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, నువ్వు నీళ్ళు ఎక్కువ పడేస్తున్నావు, నీ దగ్గర డబ్బులు ఉండవు చూడు మరి అని చెప్పేసి. అప్పుడప్పుడు పసుపు పెట్టుకోలేదు, కుంకుమ పెట్టుకోలేదు అన్నా సరే లక్ష్మీదేవి నీ వెంట ఉంటుంది అనుకుంటున్నావా, ఉండదు నువ్వు ఇంత ఇగ్నోర్ చేస్తే అని కూడా చెప్తూ ఉంటారు సార్. అసలు ఎందుకు ఇలా చెప్తారు అంటే నీటికి, పసుపుకు, కుంకుమకు, గంధానికి, వీటన్నిటికీ ఉన్న ప్రత్యేకతలు ఏంటి సార్? అసలు అంటే వాటిని ప్రాపర్ వేలో మనము అలైన్ చేస్తే లక్ష్మీదేవి నిజంగానే వస్తుంది అంటారా? 110% విల్ ట్రై టు డీకోడ్ అబౌట్ this topic. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Aim Hrim Shrim Srimathre Namaha. Om Hrim Dum Durgaya Namaha. Om Hrim Hrum Namah Shivaya. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్, నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, ముఖ్యంగా ఈ వీడియోలో 108 లక్ష్మీ నేమ్స్ వాటర్ రిచువల్ అని ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. పాయింట్ నెంబర్ 1, అసలు ఈ టెక్నిక్ ఎప్పుడు ఆచరణలో పెట్టాలి అంటే ఎవ్రీ సింగిల్ డే చేయొచ్చు మీకు ఓపిక ఉంటే, లేదు అంటే వీక్లీ వన్స్ ఫ్రైడే చేయొచ్చు, లేదు అంటే ఎవ్రీ మంత్ స్టార్టింగ్ ఫస్ట్ డే, ఫర్ ఎగ్జాంపుల్ May 1st, June 1st, July 1st, ఇట్లా మంత్ స్టార్టింగ్ ఫస్ట్ డే కూడా మీరు చేయొచ్చు. నా సజెషన్ శుక్రవారాలు చేయండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఎందుకు శుక్రవారం అంటే గనక శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించింది, లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అని మనందరికీ తెలుసు, రైట్? ఇది చేయడం వల్ల ఏమవుతుంది? బంగారు తల్లి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందుతారు. ఆమె యొక్క చల్లని దీవెన, చల్లని చూపు, ఆమె యొక్క రక్షణ మీ గృహం మొత్తం వాటిల్లుతుంది అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. మరి ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి? మళ్ళీ డౌట్, బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలా, లేట్ నైట్ చేయాలా? పాసిబిలిటీ ఉంటే చక్కగా ఎర్లీ అవర్స్లో లేచి స్నానం ఆచరించి ఇల్లు క్లీన్ చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత చేయొచ్చు, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం సంధ్యా సమయంలో కూడా చక్కగా దీపం పెట్టి అండ్ దెన్ ఇది మీరు చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీటిలో 2 చిటికెల పసుపు ప్లస్ 1 చిటికెడ కుంకుమ వేసి కలపాలి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. వాటరే ఎందుకు అండ్ మేనిఫెస్టేషన్లో వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ నాచ్ టెక్నిక్. ఎర్త్లో 70% వాటర్, హ్యూమన్ బాడీలో కూడా 70% వాటర్. ఇట్స్ నాట్ ఏ హ్యూమన్ బాడీ, ఇట్స్ ఏ వాటర్ బాడీ. రీసెంట్గా సైంటిస్టులు ప్రూవ్ చేసి చెప్పారు, వాటర్కి మెమొరీ పవర్ ఉంటుంది, వాటర్ మీరేం చెప్పినా అది స్టోర్ చేసుకుంటుందని. కానీ సనాతన ధర్మంలో ఋషులు ఎప్పుడో చెప్పారు. మీకు ఐడియా ఉంది, మీరు మూవీస్లో కూడా చూసుంటారు. ఒకప్పుడు ఋషులు వరాలు ఇవ్వాలన్నా శాపాలు ఇవ్వాలన్నా వాళ్ళ చేతిలో ఒక కలశం ఉంటుండే, ఆ కలశంలో వాటర్ ఉంటుండే. వరాలు ఇవ్వాలన్నా శాపాలు ఇవ్వాలన్నా ఇట్లా తీసి స్ప్రింకిల్ చేసేవాళ్ళు. దీని అర్థం ఏంటి? వాళ్ళ మాటకు అంత పవర్ ఉంది. పాయింట్ నెంబర్ 1, మాటే మంత్రము, మనసే మందిరము. వాళ్ళ మాటకి పవర్ ఉంది. అండ్ సెకండ్ థింగ్, ఏం హ్యాంగ్ చేసేవారు? కాపర్ కలశం హ్యాంగ్ చేసేవారు. కాపర్కి
యూనివర్సల్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకునే శక్తి ఉంటుంది. Exactly. అండ్ థర్డ్ వన్ లోపల ఏముంటుంది, వాటర్కి ఆ శక్తి ఉంది. అందుకే అమావాస్య వచ్చేటప్పుడు, పౌర్ణమి వచ్చేటప్పుడు అద్భుతంగా సముద్రం పొంగి పొర్లుతుంది. వై? బికాస్ ఆ గాడ్స్ ఎనర్జీకి దగ్గరగా ఉంటుంది, వాటర్కి ఆ మెమొరీ పవర్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ మనం వాటర్ తీసుకొని ఒక గాజు గ్లాస్లో కానీ ఆర్ఎల్స్ కాపర్ కలసంలో కానీ కొంచెం వాటర్ తీసుకొని 2 చిటికెల పసుపు, 1 చిటికెడు కుంకుమ వేయాలి. ఎందుకు పసుపు కుంకుమ వేయాలంటే లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి, సర్వ మాంగళ్యానికి ప్రతీకంగా భావిస్తాం కాబట్టి 2 చిటికెల పసుపు, 1 చిటికెడ కుంకుమ వేసి కలపాలి. కలిపాక పువ్వుని నోట్లో, పువ్వు ఏదైతే ఉంటుందో రోజ్ ఫ్లవర్ ఏదైనా, రోజ్ ఫ్లవర్ కూడా లక్ష్మీదేవికి ప్రతీక. రోజ్ ఫ్లవర్ కింద పడిపోతే కాలుతో మట్టకూడదు కూడా. సుగంధ ద్రవ్యం దగ్గర లక్ష్మీదేవి, గాడెస్ లక్ష్మీ ఎనర్జీ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ పువ్వుని మనం అందులో వేయాలి, రోజ్ ఫ్లవర్ని వేయాలి. వేసాక అమ్మవారికి సంబంధించి, లక్ష్మీదేవికి సంబంధించి ఒక పవర్ఫుల్ మంత్రం ఉంది. ఏంటి అంటే ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః. ఓం అన్న వర్డ్ కాస్మిక్ ఎనర్జీ, హైయెస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఓం అనే వర్డ్కు ఉంటాయి. శ్రీం అన్న వర్డ్ లక్ష్మీదేవి యొక్క బీజ మంత్రం. ఎవరైతే రెగ్యులర్గా శ్రీం అన్న వర్డ్ చాంటింగ్ చేస్తారో వాళ్ళకి ధనానికి లైఫ్లో లోటు ఉండదు. ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి బ్లెస్ చేస్తూనే ఉంటుంది. శ్రీం అన్న వర్డ్ లక్ష్మీదేవి యొక్క బీజ మంత్రం. అండ్ అలానే హ్రీం ఒక మహత్తరమైన శక్తి, అంటే కంటికి కనిపించిన ఒక మేనిఫెస్టేషన్ ఎనర్జీ హ్రీం అన్న సౌండ్లో ఉంది. ఒక అద్భుతమైన దివ్య శక్తి హ్రీం అన్న శబ్దం ద్వారా మనం అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ క్లీమ్ ఇది అట్రాక్షన్, ఆకర్షణ శక్తికి క్లీమ్ అన్న సౌండ్ హెల్ప్ అవుతుంది. సో మంత్ర ఏంటి? ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. అదేదైతే కాపర్ కలసం కానీ, గ్లాస్ కానీ, ఆ గాజు గ్లాస్లో కానీ 2 చిటికెల పసుపు, 1 చిటికెడు కుంకుమ, 1 ఫ్లవర్ వేసి అది పట్టుకుంటూ ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అన్న మంత్రాన్ని 108 టైమ్స్ చాంటింగ్ చేయాలి. చాంటింగ్ చేసేటప్పుడు అప్పులున్నాయి, ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సఫరింగ్ ఉండకూడదు. బంగారు తల్లి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాన్ని నేను కలిగి ఉన్నాను, ఆల్రెడీ లక్ష్మీదేవి నా హృదయ స్థానంలో ఉంది, లక్ష్మీదేవిని యొక్క చల్లని దీవెన నేను నా కుటుంబ సభ్యులందరం పొంది ఉన్నాము అన్న భావనతో, నమ్మకంతో, హ్యాపీనెస్తో స్మైల్ చేస్తూ అమ్మని విజువలైజ్ చేసుకుంటూ ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? దట్స్ నాట్ ఎ నార్మల్ వాటర్. దైవశక్తి మహాలక్ష్మీదేవి యొక్క ఎనర్జీ, ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ యొక్క పవర్ఫుల్ లక్ష్మీ వాటర్ రిచువల్ అంటాం. ఆ వాటర్లోకి అమ్మ ఎనర్జీ ఇన్వోక్ అవుతుంది. మనం ఏమని విజువలైజ్ చేసుకోవాలంటే, మన ఎదురుగా పింక్ కలర్ లోటస్లో బంగారు తల్లి లక్ష్మీదేవి మనం విజువలైజ్ చేసుకొని అమ్మని చూసుకోవాలి. ఆమె బంగారపు హస్తం నుండి బంగారు కిరణాలు మన మీద పడుతున్నాయని చెప్పి మనం విజువలైజ్ చేసుకోవాలి. అట్లా 108 టైమ్స్ మంత్రాన్ని చాంటింగ్ చేయడం ద్వారా ఆ యొక్క వాటర్, ఇట్స్ నాట్ ఏ నార్మల్ వాటర్, సాక్షాత్తు లక్ష్మీ తీర్థంగా భావించు. ఈ నీరు ఇప్పుడు లక్ష్మీ తీర్థం. ఆ తీర్థంని మనం ఏం చేయాలి? చక్కగా ఒక 3 టైమ్స్ మనం తీసుకొని మన పూజా మందిరంలో, మన హౌస్లో ప్రతి కార్నర్కి స్ప్రింకిల్ చేయాలి. గోమూత్రంతోనే క్లెన్జింగ్ చేస్తాం కదా, క్లెన్జింగ్ చేయడానికి కావాల్సిందే మనకు వాటరే కదా. ఇప్పుడు అది మంత్రాస్తో చాంటింగ్ చేసాం కాబట్టి ఆ వాటర్ ఎనర్జైజ్ అయ్యింది. ఆ వాటర్ ఏమైంది? ఎనర్జైజ్ అయింది. గాడెస్ లక్ష్మీ ఎనర్జీ ఆ వాటర్లోకి ఇన్వోక్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ మంత్రాన్ని చాంటింగ్ చేసుకుంటూ హౌస్ చుట్టూ ఎవ్రీ సింగిల్ కార్నర్లో మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ స్ప్రింకిల్ చేయాలి, ముఖ్యంగా కిచెన్ రూమ్లో. అండ్ అలానే మనం లాకర్లో డబ్బులు ఎక్కడైతే పెడతామో మన గోల్డ్ ఆర్నమెంట్స్ మీద, మన కరెన్సీస్ మీద, లైట్గా మన వ్యాలెట్స్ మీద స్ప్రింకిల్ చేయాలి. అట్ ద సేమ్ టైం సింహద్వారం దగ్గర 100% ఒక 3 టైమ్స్ మనం ఇట్లా వాటర్ని వెయ్యాలి. అండ్ రిమైనింగ్ ఎక్సెస్ వాటర్ ఉంటే ఇంట్లో తులసమ్మ ఉంటుంది కదా, మనీ ప్లాంట్ కానీ, తులసి ప్లాంట్ కానీ, అక్కడ వాటర్ వేసేయండి. ఇది ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే 108 టైమ్స్ లక్ష్మీదేవిని చాంట్ చేసుకున్నాము, వాటర్ని ఎనర్జైజ్ చేశాము, ఇంట్లో స్ప్రింకిల్ చేశాము, నాకు అంతా బాగానే జరుగుతుందని తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్ స్ట్రాంగ్గా నమ్మిస్తుంది. ఏదైతే మన సుప్త చేతనాత్మక మనసు, మన చిన్న మెదడు స్ట్రాంగ్గా నమ్మిస్తుందో అది నిజం చేయడానికి లిటరల్లీ పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు తహతహలాడతాయి. ఇది చెయ్యండి శుక్రవారం రోజు ఎర్లీ అవర్స్ ఆర్ సంధ్యా సమయంలో. మార్క్ మై వర్డ్స్, హ్యూజ్ రిజల్ట్ మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇది ఎవ్రీడే మీరు చేయొచ్చు, లేదా పౌర్ణమి రోజు 100% చేయాలి, అమావాస్య రోజు 100% చేయాలి, దీపావళి రోజు 100% చేయాలి, శుక్రవారాలు 100% చేయాలి, లేదా మంత్ స్టార్టింగ్ కూడా 100% చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఇది చేస్తే సరిపోతా ఉందా? ఉద్యోగాలకి, వ్యాపారాలకి, వ్యవసాయాలకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదా? హౌస్ నుండి అడుగు బయట పెట్టక్కర్లేదా అని ఏ రోజు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు చెప్పలేదు.
21వ శతాబ్దంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాం. కర్మయోగులు అంటారు మనల్ని. కర్మ అంటే యాక్షన్, పని. ఇది చేసుకుంటూ పని చేసి కష్టపడితే 100% యూనివర్స్ మనకు బ్లెస్ చేస్తుంది. ఈ క్షణమే మీకు బంగారు తల్లి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే కామెంట్లో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అంటూ టైప్ చేసి మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. బయట చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు. అతి త్వరలో కలుద్దాం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. థ్యాంక్ యూ. సో చూశారు కదా వంశీ గారు ఏం చెప్తున్నారు. నీటిని, పసుపుని, కుంకుమని చాలా జాగ్రత్తగా వాడితే అమ్మవారు వాటి వెంట ఉంటుంది. అవి మన ఇంట్లో ఉంటే అమ్మవారు ఈజీగా మనతో పాటు ఉంటుంది అని చెప్పేసి. సో ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సార్ చెప్పిన టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఫ్రైడే చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి అని చెప్పేసి వైబ్రెంట్ శ్రీ వంశీ గారు చెప్తున్నారు. సో మిస్ చేయకుండా ఎవ్రీ ఫ్రైడే చేసి చూడండి. మీరు చెయ్యడమే మీ ప్రయత్నం, కానీ ఫలితాన్ని ఆశించేది మీ వంతు కాదు, అమ్మవారు చూసుకుంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. ఇంకొక ఎపిసోడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ డౌట్స్ అన్నీ కూడా నేను వంశీ గారిని అడుగుతాను, మీకు క్లారిఫై చేస్తాను. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా వంశీ గారిని అడిగేది ఉంది, అప్పుడే నేను వదిలిపెట్టాను. సార్ ఇప్పుడు ఇది చెప్పారు, ఓకే ఫైన్. దీనికి మించి ఎక్స్ట్రీమ్ పవర్ మాకు కావాలి. ఇంట్లోకి వెల్కమ్ చేయాలనుకుంటున్నాం. బికాస్ ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అయిపోయింది, మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి, జాబ్ టెన్షన్స్, స్టడీ టెన్షన్స్, ఫినాన్షియల్ టెన్షన్స్, మ్యారేజ్ టెన్షన్స్, ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. బట్ దీనికి ఎక్స్ట్రీమ్ లెవెల్లో మేము ఏం చేయాలి? నేను విన్నది ఏంటి అంటే, మీరు 10 days అహం బ్రహ్మస్మి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అని చెప్పేసి నేను వినడం జరిగింది. అసలు ఆ కార్యక్రమం ఏంటి? నిజంగానే ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో, మన ఇంటిలో కలుగుతుంది అని చెప్పేసి నమ్మాలి అని చెప్పేసి మీరు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అసలు ఆ కార్యక్రమం ఏంటి? ఎలా చేయాలి? ష్యూర్. బంగారు తల్లి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందడానికి ఎవరి గృహంలో వాళ్ళు సులభంగా సునాయాసంగా చేసుకునే ఒక పవర్ఫుల్ పరిహారం ఉంది. ఎవరైతే ఈ పరిహారం చేస్తారో 100% బంగారు తల్లి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ బ్లెస్సింగ్స్ పొందుతారు. అండ్ 1-on-1 మెంటర్షిప్లో ఈ యొక్క పరిహారం చాలామందికి షేర్ చేసుకోవడం జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్కి ఏపీ తెలంగాణలో షేర్ చేయడం జరిగింది. వాళ్ళు ఆచరణలో పెట్టారు. స్పాన్ ఆఫ్ 3 to 5 daysలోనే అద్భుతమైన రిజల్ట్స్ చూశారు. ఆ యొక్క టెస్టిమోనీస్, వాళ్ళ యొక్క మిరాకిల్స్, వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ విన్నాక ఈ రిజల్ట్ వాళ్ళతో ఉండిపోకూడదు, మీ అందరికీ హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ పవర్ఫుల్ పరిహారం ఈ వీడియోలో షేర్ చేసుకోబోతా ఉన్నాం. సో మనకి భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు అహం బ్రహ్మాస్మి 10 రోజుల కుండలిని శక్తి ఐశ్వర్య సాధన అని చెప్పి ఒక 10 days ఫినామినల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్ సాధన జూమ్ కాల్లో ఉండబోతా ఉంది. మార్నింగ్ 6 to మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. జనరల్గా మనం 7 days క్లాసెస్ తీసుకుంటున్నాం, బట్ ఇట్స్ మాస్టరీ క్లాస్, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మాట్లాడబోతా ఉన్నాం. ఇది కంప్లీట్లీ ఆన్లైన్లో ఉండబోతా ఉంది జూమ్ కాల్లో. ఏం మాట్లాడబోతా ఉన్నామంటే నేమ్లోనే ఉంది, అహం బ్రహ్మాస్మి 10 రోజుల కుండలిని శక్తి ఐశ్వర్య సాధన. ఐశ్వర్యం అంటే సకల ఐశ్వర్యాలు మీ గృహంలోకి ఆకర్షించడానికి ఒక సాక్రెడ్ సాధన అక్కడ రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మహాశివుడు చెప్పిన సీక్రెట్, శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి, ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. అందులో మెయిన్ 7 ఎనర్జీ సెంటర్స్ త్రూ అవుట్ అవర్ స్పైనల్ కార్డ్ ఉంటాయి. సో ఆ చక్రాస్ని ఎలా ప్యూరిఫై చేయాలి, చక్రాస్ని ఎలా క్లెన్జింగ్ చేయాలి, చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేయాలి మాట్లాడబోతా ఉన్నాం. చక్రాస్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో మన ఇంట్యూషన్ అలైన్ అవుతుంది, ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఇంట్యూషన్ అంటే మీ జీవితంలో రాబోతున్న 2-3 రోజుల్లో మీకు ఏమి జరగబోతా ఉంది, విచ్ మీన్స్ ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్. మీకు కొన్ని డ్రీమ్స్ రూపంలో, ల్యూసిడ్ అండ్ వివిడ్ డ్రీమ్స్ రూపంలో మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది రాబోతున్న రోజుల్లో ఏమి జరగబోతుందని. అది ఎప్పుడు ఇంట్యూషన్ స్ట్రాంగ్గా ఉంటే, ఆ ఇంట్యూషన్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది, శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయ్యేటప్పుడు. ఆ చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో మాట్లాడబోతా ఉన్నాం. అండ్ మేనిఫెస్టేషన్కి సంబంధించి వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ని అక్కడ రివ్యూల్ చేయబోతా ఉన్నాం. అండ్ నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం ఏదైతే భగవంతుడి ఆశీర్వాదం ద్వారా సాధన రూపంలో మేము పొంది ఉన్నామో ఆ అన్ని హిడెన్ సీక్రెట్స్ని మీకు రివ్యూల్ చేయబోతా ఉన్నాం. యూనివర్సల్ సబ్జెక్ట్కి సంబంధించి
12 యూనివర్సల్ లాస్ ఉన్నాయి. మీరు రెగ్యులర్గా వింటా ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ అని. యూనివర్సల్ సబ్జెక్ట్కి సంబంధించి టోటల్ 12 లాస్ ఉంటే అందులో 4th లా మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్. ఒక్క లాని పట్టుకొని కంప్లీట్ మేనిఫెస్టేషన్ చేయగలమా అంటే నో. లా ఆఫ్ విజువలైజేషన్ అనేది ఇంకొక లా. ఆ ఒక్క లాని పట్టుకొని కంప్లీట్ మేనిఫెస్టేషన్ చేయగలమంటే నో. 12 లాస్ గురించి ఇన్ డెప్త్ తెలుసుకోవాలి. సో ఆ 12 యూనివర్సల్ లాస్ గురించి ఇన్ డెప్త్ మాట్లాడబోతా ఉన్నాం. అండ్ మేనిఫెస్టేషన్కి సంబంధించి సులభంగా సునాయాసంగా ఎవరి గృహంలో వాళ్ళు చేసుకునే పవర్ఫుల్ టెక్నిక్స్ని మాట్లాడబోతా ఉన్నాం. మార్నింగ్ పడుకొని లేచినప్పటి నుండి మళ్ళీ పడుకునేంత వరకు ఈజీగా సబ్జెక్ట్ని ఎలా ఫాలో అవ్వచ్చో మాట్లాడబోతా ఉన్నాం. మంత్రశాస్త్ర, యంత్రశాస్త్ర, తంత్రశాస్త్ర, వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు మాట్లాడబోతా ఉన్నాం. డబ్బుని ఎలా ఆకర్షించవచ్చు, డబ్బుని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకి ఎలా వెళ్ళాలి, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకి ఎలా వెళ్ళాలి మాట్లాడబోతా ఉన్నాం. ధనాన్ని ఆకర్షించడానికి కులమత భేదాలు లేకుండా ఆస్ట్రో, వాస్తు, న్యూమరాలజీ రెమెడీస్ని కొన్ని షేర్ చేయబోతా ఉన్నాం. మీ గృహంలో మీరు ఈ పరిహారాలు 100% ఆచరణలో పెడితే మీకున్న అప్పులు కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, సఫరింగ్స్ కావచ్చు, వాటన్నిటికీ మీకు బయటకు వచ్చి అనంత బ్రహ్మాండంతో, విశ్వంతో, దైవశక్తితో మీరు మమేకమయ్యి 100% ముందుకు వెళ్ళగలరు. మెడిటేషన్స్ లైవ్లో కొన్ని చేయించబోతా ఉన్నాం. అండ్ భగవంతుడి ఆశీర్వాదం ద్వారా, దైవశక్తి ద్వారా మేము కొన్ని పొంది ఎఫర్మేషన్స్ని, డిక్లరేషన్స్ని, కొన్ని ప్రేయర్స్ని లిఖించడం జరిగింది. ఆ ఎఫర్మేషన్స్, ప్రేయర్స్, డిక్లరేషన్స్ మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాం. అవి యథావిధంగా మీరు ఆచరణలో పెడితే మీరు ఎటువంటి కెరియర్లోనైనా ఉండనివ్వండి, either private sector or government sector or film industry, or real estate or business, small scale, mid scale, large scale, మీరు ఎటువంటి కార్పొరేషన్లోనైనా ఉండనివ్వండి, మీ ప్రొఫెషన్ ఏదైనా ఉండనివ్వండి, మీరు హైట్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటా ఉన్నారా, ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటున్నారా, ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటున్నారా, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేద్దాం అనుకుంటా ఉన్నారా, మీ యొక్క చెడు కర్మని రెడ్యూస్ చేసుకుంటూ పుణ్యకర్మని పెంచుకోవాలనుకుంటే గనక, మీ జిల్లాలో మీ పేరు రాబోతున్న 2 to 5 yearsలో ఒక పాజిటివ్గా రోగిపోవాలి అనుకుంటే, డివైన్ అవేకనింగ్ పొందాలి అనుకుంటే, స్పిరిచువల్ అవేకనింగ్ పొందాలి అనుకుంటే, దైవశక్తితో, విశ్వశక్తితో మమేకం అవ్వాలి అనుకుంటే అప్కమింగ్ ప్రోగ్రామ్ మీ కొరకే. ఈ ప్రోగ్రామ్ కొరకు ఒక అప్డేట్ మీ కంటి ముందు కనిపిస్తుంది, మీ చోట్లో పడుతుంది, మీకు వినిపిస్తుంది అంటే గనక ఇది గాడ్స్ ఇస్తున్న మెసేజ్ అని మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేస్తున్న పుణ్యకార్యాలకి, మీరు చేస్తున్న వ్రతాలకి, పూజలకి, మీరు చేస్తున్న చారిటీస్ అండ్ డొనేషన్స్కి భగవంతుడిస్తున్న ఒక సంకేతమే ఈ వీడియో అని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతి త్వరలో కలుద్దాం. అగైన్ ఐఎమ్ రివీలింగ్ ద డేట్స్. July 8th నుండి July 17th వరకు 10 days ఉండబోతా ఉన్నాయి. మార్నింగ్ 6 AM to 7:30 వరకు. అండ్ ఈ 10 days ప్రోగ్రామ్ కూడా రికార్డింగ్స్ ఉంటా ఉన్నాయి. ఎవరైతే అటెండ్ అవుతా ఉన్నారో వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అతి త్వరలో కలుద్దాం. ఎవరైతే యూనివర్సల్ బ్లెస్సింగ్స్ని ఈ క్షణమే పొందాలి అనుకుంటా ఉన్నారో కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. బయట చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం వాళ్ళకి సహకరించాలి. సో మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అతి త్వరలో కలుద్దాం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. థ్యాంక్ యూ.